ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఇవాళ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాగంటి సునీత గోపినాథ్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్య నేతలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ఇక తెలంగాణ భవన్ నుండి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో మరిన్ని విషయాలు అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ భవన్ లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎంతసేపట్లో షేక్పేట తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లబోతున్నారు? ప్రియా, ఇప్పటికే తెలంగాణ భవన్లో ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మరి కాసేపట్లోనే మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ నెల 19న రెండో సెట్ నామినేషన్కు భారీ ర్యాలీగా వెళ్ళి రెండో సెట్ కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఏదైతే పూర్తిగా తనను ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న బీఫామ్తో పాటు 40 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. ఈ నేపథ్యంలోనే మాగంటి గోపీనాథ్ ఏదైతే చేసినటువంటి సేవలను కొనియాడుతూ పూర్తిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తన విజయాన్ని కైవసం చేసుకుంటుందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి ఓటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ అనేది బీఆర్ఎస్ అభ్యర్థికి మాగంటి సునీతకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఓటర్ను కూడా కలుస్తూ ప్రతి గడప గడపకు మాగంటి సునీతతో పాటు తమ ముగ్గురు పిల్లలు కూడా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్కు సంబంధించిన గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ చేసినటువంటి సేవలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ప్రతి గడప గడపను తడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి కాసేపట్లోనే మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు ఇటు మాగంటి సునీతతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇక్కడి నుంచి నేరుగా పార్టీ ఏదైతే నామినేషన్ కార్యాలయానికి వెళ్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొదటి సెట్ నామినేషన్ ఈరోజు వేయబోతున్నారు. ఈ నెల 19వ తేదీన భారీ ర్యాలీ నేపథ్యంలో ఆ రోజు నామినేషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటు ఓట్ చోరీ నేపథ్యంలో పూర్తిగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దానిపైన పవర్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి ఓట్ చోరీ జరగలేదు, అక్కడ దొంగ ఓట్లు లేవంటూ కూడా ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎత్తుగడలను తిప్పికొడుతూ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఎక్కడికక్కడ వాళ్ళు చేసినటువంటి ఏదైతే విష ప్రచారాన్ని పూర్తిగా ఎండగడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఓట్ చోరీ జరిగింది, బీజేపీ ప్రతిసారి కూడా ఓట్ చోరీ చేస్తుందని కూడా చెప్పారు. కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఓట్ చోరీ పైన రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనను ఎత్తుగడకు సంబంధించి ఏదైతే తనను కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, వాటి అన్నింటినీ కూడా సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా హైకోర్టులో ఫిల్ దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓట్ చోరీకి సంబంధించి దొంగ ఓట్లు దాదాపు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇటు జిల్లాలో కూడా పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పన్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఓటు చోరీ ఘటనలు పూర్తిగా దొంగ ఓట్లు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రతి క్షణం అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండి పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సూచించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలాగైనా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. గత 10 ఏళ్లలో మాగంటి గోపీనాథ్ కనీసం ఒక సొంత ఇల్లు కావచ్చు, ఉన్నట్టు విశాలమైనటువంటి ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఏదైతే నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు దూసుకెళ్ళినటువంటి కేటీఆర్ ఏదైతే మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఈ అంశంలోనే పూర్తిగా మాగంటి సునీత గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏదైతే కృషి చేయాలంటూ కూడా తాను కొనియాడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఇటు పెద్ద ఎత్తున ప్రచారం అనేది కొనసాగుతుంది. అటు పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, జిల్లాల నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రచారంలో పాల్గొని ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొదటి నామినేషన్కు సంబంధించి ఇటు నామినేషన్ పత్రాలు వేసేందుకు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి నేరుగా నామినేషన్ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ఈ నెల 19వ తేదీన కూడా మరో సెట్ నామినేషన్ దాఖలకు భారీ ర్యాలీగా పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు అయితే మాగంటి సునీతతో నామినేషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మిగతా నేతలంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళబోతా ఉన్నారు. ప్రియా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.